హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ససి వెల్త్ క్రియేటర్. సో మీరు తమిళలో చూసారు కదా, 7,000 రూపీస్ ప్రాఫిట్ అనేది పెట్టాను. సో ఈరోజు నేను బ్యాంక్ నిఫ్టీలో ఆప్షన్స్ ట్రేడింగ్ చేశాను అనమాట. అరౌండ్ 7,000 రూపీస్ అనేది ప్రాఫిట్ నాకు వచ్చింది. సో అది మీకు లైవ్ ప్రూఫ్ అనేది చూపిస్తాను. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక మనకు ప్రీమియం వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉందన్నమాట. సో దాంట్లో జాయిన్ అవ్వచ్చు. సో ఏదైతే ఈరోజు ప్రాఫిట్ వచ్చిందో ఆ ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో కాల్స్ నేను ట్రేడ్ చేశాను. సో దాంట్లోంచి నాకు ప్రాఫిట్ అనేది వచ్చిందనమాట. సో అలాగే మీకు ఈ వీడియోలో నేను మీకు రిలయన్స్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. సో రిలయన్స్ ప్రజెంట్ ఏ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుందో మనకు చూసాం కదా. రీసెంట్గా అమెజాన్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు అని న్యూస్ రాగానే 2,000 రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యే స్టాక్, 2,080 రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యే స్టాక్ కంటిన్యూస్గా ఇంక్రీజ్ అయింది. బాగా వన్ డేలోనే 7 to 8% అనేది ఇంక్రీజ్ అయింది. బట్ ఇప్పుడు ప్రజెంట్ సైడ్ వేస్ వెళ్తుంది. ఈ స్టాక్ మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలంటే ఏ లెవెల్స్ దగ్గర చేయాలి, అలాగే లాంగ్ టర్మ్కి ఏ టార్గెట్స్ అనేవి మనం పెట్టుకోవాలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు చెప్తాను కదా రిలయన్స్ షేర్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అనేది చూద్దాం. అలాగే ఏ లెవెల్స్కి వస్తే మనం బై చేయాలి, అలాగే మనం ఫ్యూచర్లో టార్గెట్స్ 1 ఇయర్కి ఎంత, అలాగే 3 ఇయర్స్ హోల్డ్ చేస్తే ఎంత ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు నా అనాలిసిస్ ప్రకారం చూద్దాం. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నాకు ఈరోజు ప్రాఫిట్ వచ్చిందని చెప్పాను కదా, ఆ ప్రాఫిట్ అనేది మీకు చూపిస్తాను అనమాట. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడండి, నేను జీరోదా యూజ్ చేస్తాను అనమాట ట్రేడింగ్ కోసం. సో మీరు ఇక్కడ నా ప్రాఫిట్ చూసుకోవచ్చు. ఇది పొజిషన్స్. సో నీకు రీఫ్రెష్ చేసి కూడా చూపించాను. సో చూడండి, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 17 September 2000 CE ఇది మాకు గ్రూప్లో ఇచ్చానమాట, ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. సో ఈ కాల్లో నాకు అరౌండ్ 7,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో ఈ కాల్ వచ్చేసరికి నేను 402 రూపీస్ దగ్గరికి ఇచ్చాను. సో ఇది 625 రూపీస్ దాకా వెళ్ళింది. బట్ నేనే మధ్యలోనే ప్రాఫిట్ అనేది బుక్ చేస్తాను. 580, 590 దగ్గర ప్రాఫిట్ బుక్ చేశాను. ఇది ఈవెన్ ఆ తర్వాత కూడా బాగా వెళ్ళిందనమాట. బట్ నేను ఏదైతే 1 లాటే తీసుకున్నాను, జస్ట్ ఒక 25 లాటే తీసుకున్నాను. ఎందుకంటే నేను ఆప్షన్స్ ట్రేడింగ్ చేసినప్పుడు హ్యూజ్ అమౌంట్స్ అని పెట్టను అనమాట. కొంత పెడతాను. నా దగ్గర హ్యూజ్ అమౌంట్ ఉన్నా సరే నేను పెట్టి ట్రేడింగ్ అనేది చేయను. కొంత అమౌంట్ పెడతాను, ఎందుకంటే ఆప్షన్స్ అనేవి రిస్కీ. సో ఆ అమౌంట్తో ట్రేడింగ్ అనేది చేశాను అనమాట. అరౌండ్ 15,000 అరౌండ్ అయిందనమాట. సో 400 రూపీస్ ఇంటూ 25 అంటే ఎంత అవుతుందో అంత అయింది. సో 7,655 రూపీస్ అనేది నాకు ప్రాఫిట్ వచ్చింది. అరౌండ్ 60% ప్రాఫిట్ అని చెప్పొచ్చు అనమాట. 60% ప్రాఫిట్ అనేది నేను తీసుకున్నాను నా క్యాపిటల్లో. సో ఇదనమాట. అలాగే ఇంకో ట్రేడ్ కూడా మార్నింగ్ చేశాను, సేమ్ ట్రేడ్ నార్మల్లో పెట్టి చేశాను అనమాట. సో అప్పుడు నాకు లాస్ వచ్చింది. మళ్ళీ ఆ ట్రేడ్ తర్వాత నేను చేస్తే నాకు ప్రాఫిట్ అనేది వచ్చింది అనమాట. చెప్పాను కదా, ఏదైతే నాకు ప్రాఫిట్ వస్తుందో దాంట్లో ఒక 50 to 60% అని నేను రీఇన్వెస్ట్ అనేది చేస్తాను లాంగ్ టర్మ్కి. సో కజారియా సిరమిక్స్ అలాగే టాటా కెమికల్స్ నాకు క్వాంటిటీ అనేది యాడ్ అనేది చేసుకున్నాను. సో ఏదైతే వచ్చిందో 7,000లో దానికి కొంచెం అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసి అరౌండ్ 20,000 అనేది ఇన్వెస్ట్ చేశాను అనమాట. ఈ 2 షేర్స్లో 10,000 ఇన్వెస్ట్ చేశాను. సో ఏదైతే ప్రాఫిట్ వచ్చింది ఆ ప్రాఫిట్ తీసుకెళ్ళి పెట్టేస్తాను. ఇంకొంత అమౌంట్ కూడా దీంట్లో ఇన్వెస్ట్ అనేది చేశాను అనమాట. సో ఇది బేసిక్ డీటెయిల్స్. అలాగే మనం ఈరోజు చెప్పాను కదా, ఈరోజు టాపిక్ వచ్చేసరికి రిలయన్స్ అనమాట. రిలయన్స్లో ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి, ఏ విధంగా ట్రేడ్ అవుతుంది, దీని యొక్క ఫండమెంటల్స్ ఏంటి, లాంగ్ టర్మ్లో ఎంత రిటర్న్స్ ఇస్తుంది, ఇంకా ఏమైనా హ్యూజ్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేది 2,324 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈరోజు కూడా అరౌండ్ 1% అనేది 21 రూపీస్ అనేది ఇంక్రీజ్ అయింది అనమాట. ఈవెన్ మార్కెట్ కొంచెం సైడ్ వేస్కి వెళ్ళింది, ఆ తర్వాత కింద పడింది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఈరోజు జరిగాయి. బట్ రిలయన్స్ వచ్చేసరికి అరౌండ్ 1% దాకా ఇంక్రీజ్ అయింది. సో దీని యొక్క ఫండమెంటల్స్ మనం చూసినట్టయితే కనుక, అంతకంటే ముందు లాస్ట్ మార్కెట్ క్రాష్ తర్వాత చూద్దాం. మార్కెట్ క్రాష్ ముందు ఇది అరౌండ్ 1,500 రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యే షేర్. మార్కెట్ క్రాష్లో కంటిన్యూస్గా కింద పడిపోయి 875 రూపీస్ దాకా వచ్చిందనమాట. ఆ తర్వాత ఏదైతే వీళ్ళకి చాలా రైట్స్ ఇష్యూ కానీ, ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ ఫేస్బుక్ కానీ, ఇంకా 11 ఫారెన్ ఇన్వెస్టర్స్ వచ్చి ఇన్వెస్ట్ చేశారు. ఆ తర్వాత రీసెంట్గా కూడా అమెజాన్ ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత వీళ్ళు ఫ్యూచర్ గ్రూప్ కొన్నారు. కంటిన్యూస్గా ఈవెన్ లాక్డౌన్స్లో ఉన్నా సరే, ఆ లాక్డౌన్స్ అయిపోయినా సరే వీళ్ళు కంటిన్యూస్గా పాజిటివ్ రిజల్ట్తో వస్తూనే ఉన్నారు. సో డిఫరెంట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలాగే వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఫారినర్స్ నుంచి వస్తున్నాయి. సో కంటిన్యూస్గా స్టాక్ అనేది ఇంక్రీజ్ అవుతూనే కనబడుతుంది అనమాట మనకి. ఎక్కడైనా చాలామంది అన్నారు 2,000 లెవెల్కి వెళ్ళిన తర్వాత ఇది ఓవర్ వాల్యూలో ఉంది, కింద పడిపోతుంది అన్నారు. ఆ లెవెల్ దగ్గర చాలా రోజులు అరౌండ్ 1 month దాకా సస్టైన్ అయింది. ఆ తర్వాత నుంచి ఇంక్రీజ్ అయిందన్నమాట. సో దీని యొక్క ఫండమెంటల్స్ చూద్దాం. ఫండమెంటల్స్ చూసిన తర్వాత ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూద్దాం. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నేను screener.in వెబ్సైట్కి వచ్చానమాట. ఇక్కడ మనకు ఫండమెంటల్స్ అన్ని ఈజీగా కనబడతాయి. దీని ఒక మార్కెట్ క్యాప్ చూడండి ఫ్రెండ్స్. మన నిఫ్టీలో ఏదైతే మార్కెట్లో ఉన్న టాప్ కంపెనీస్లో మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న కంపెనీ ఏదైతే ఉందంటే ఇది ఇదే అనమాట. సో అరౌండ్ 15,30,115 crores అనేది మార్కెట్ క్యాప్ ఉంది. సో మన
స్టాక్ మార్కెట్లో నెంబర్ 1 మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. అలాగే స్టాక్ ప్రైస్ మనకి 2390 రూపీస్ ట్రేడ్ అవుతుంది. 50 వీక్ హై చూడండి 2360 దాకా వెళ్ళింది. మొన్న అమెజాన్ డీల్ వల్ల 2360 దాకా వెళ్ళింది. ఆ తర్వాత 50 వీక్ లో చూడండి ఇది మార్కెట్ క్రాష్లో 867 రూపీస్ కూడా మనకు దొరికిందనమాట. అక్కడి నుంచి కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. దీని యొక్క బుక్ వాల్యూ 715 ఉంది. అలాగే స్టాక్ పీ రేషియో 37 ఉంది. డివిడెండ్ ఈల్డ్ చూడండి 0.28, చాలా తక్కువ డివిడెండ్ ఇస్తుంది. లాస్ట్ ఇయర్ 3 years సేల్స్ గ్రోత్ చూడండి 25% ఇస్తుంది అనమాట. సేల్స్ గ్రోత్ 25% అనేది చూపిస్తున్నారు. ఇంట్రెన్సిక్ వాల్యూ వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్ 2764 ఉండాలి ఇంట్రెన్సిక్ వాల్యూ. మనకి ఇంట్రెన్సిక్ వాల్యూ కంటే తక్కువ వాల్యుయేషన్స్లోనే దొరుకుతుంది ఇంకా స్టాక్ కూడా. దీని యొక్క డెప్త్ చూడండి ఫ్రెండ్స్ అరౌండ్ చాలా డెప్త్ ఉంది. బట్ ప్రస్తుతానికి వీళ్ళు డెప్త్ అంతా కూడా క్లియర్ చేశారు. ఈ వెబ్సైట్ వాళ్ళు ఇంకా మనకు చూపించలేదు, బట్ డెప్త్ అంతా కూడా క్లియర్ అనేది చేశారు వీళ్ళు. వాళ్ళకి ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయో ఆ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా డెప్త్ అంతా కూడా క్లియర్ అనేది చేశారు. నెక్స్ట్ మనం ఏ లెవెల్స్ షార్ట్ టర్మ్కి అయితే ఏ లెవెల్స్ అనేది దీనికి చూద్దాం ఫ్రెండ్స్. నేను మనీ కంట్రోల్లో టెక్నికల్ అనాలిసిస్కి వచ్చాను అనమాట. వీళ్ళు పివోట్ పాయింట్స్ అంతా కూడా చూద్దాం. సో ప్రస్తుతానికి 2314 అనేది మంచి పివోట్ లెవెల్. సపోర్ట్ లెవెల్స్ చూడండి 2269, 2236, 2191 ఇవి సపోర్ట్ లెవెల్స్. రెసిస్టెన్స్ లెవెల్స్ చూడండి, టాప్ రెసిస్టెన్స్ లెవెల్ చూడండి 2425, అంటే ఇది నియర్ టు 2500 వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట. మనం చార్ట్లో చూద్దాం. సో చూడండి స్టాక్ రిలయన్స్ స్టాక్ కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఈవెన్ మార్కెట్ క్రాష్ తర్వాత కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుంది. ఏదైతే ఈ లైన్ మీకు ఇక్కడ కనబడుతుందో ఈ 50-day ఈఎంఐ అనమాట. సో ఈ లైన్కి పైన ఉంటే కనుక స్టాక్ అప్ ట్రెండ్లో ఉంది. అప్ ట్రెండ్ ఏ విధంగా ఉందో చూడండి, స్టాక్ నెమ్మదిగా పైకి వెళ్ళి కొంచెం లో పడింది. హైయర్ లోస్ చేసుకుంటూ వెళ్తుంది స్టాక్. సో కంటిన్యూస్ అప్ ట్రెండ్ ఉంది. ప్రస్తుతం ఇక్కడ చూడండి, ఎప్పుడైనా ఈ స్టాక్ బాగా రైజ్ అయిన తర్వాత కొన్ని రోజులు సస్టైన్ అవుతుంది. సేమ్ మళ్ళీ రైజ్ అయింది, మళ్ళీ సస్టైన్ అవుతుంది అనమాట. వన్స్ ఈ లెవెల్ కనుక సస్టైన్ అయ్యి మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చినట్టే కనుక ఈ స్టాక్ మన 2500 లెవెల్ కూడా వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ఎవరైతే ఇంకొంత కాలం కనుక హోల్డ్ చేసినట్టయితే కనుక వన్స్ వీళ్ళు జియోని ఫారెన్ మార్కెట్స్లో రిలీజ్ చేస్తే కనుక ఈ స్టాక్ అనేది మనం 3000+ చూస్తాం ఫ్రెండ్స్ స్టాక్ని. సో ఇంకా కూడా దీంట్లో ఇగ్నిషన్ ఉంది. సో ఇంకా కూడా బాగా వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. బట్ ప్రస్తుతానికి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది రావచ్చు మార్కెట్ కండిషన్స్ ప్రకారం. బట్ అల్టిమేట్గా లాంగ్ టర్మ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వీళ్ళు 3000, 3500 కూడా అనేది మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. బట్ మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి 2450, 2500 అనమాట. సో ఈ లెవెల్ కనుక మనకి వెళ్ళినట్టయితే కనుక మంచి ప్రాఫిట్ వస్తుంది. అలాగే ఈ లెవెల్ క్రాస్ అయితే కనుక మనకి 3000కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే 3500, 4000 కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. రిలయన్స్ నుంచి మనం లాంగ్ టర్మ్ ఎవరైతే 3 years, 4 years, 5 years హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి 3500, 4000 కూడా మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ స్టాక్ నుంచి. సో ఇది రిలయన్స్ స్టాక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్, అలాగే ఫండమెంటల్ అనాలిసిస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో వీళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అందువల్లే మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో నెంబర్ 1 కంపెనీ అయిందనమాట ఈ స్టాక్. సో ఏ లెవెల్స్ దగ్గర మనం బై చేయొచ్చు అంటే మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ప్రస్తుతం ఉన్న లెవెల్స్ కూడా మంచివే. బట్ ఏదైతే కింద పడిందో 2080, 2100 అనేది మంచి సపోర్ట్ లెవెల్. సో ఆ లెవెల్కి వస్తే కనుక ఇన్వెస్ట్ చేయండి. నేను ప్రీవియస్గా ఎవరైతే మన గ్రూప్స్లో ఉన్నారో నేను 2080 దగ్గర చాలా మందికి చెప్పాను ఇన్వెస్ట్ అనేది చేయమని, వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ వచ్చుంటాయి. సో ఆ విధంగా మీరు కూడా ఎప్పుడైనా 2080, 2100 ఆ లెవెల్కి వచ్చినట్టయితే కనుక స్టాక్ ఒకవేళ కరెక్షన్ అయ్యి అప్పుడు మీరు బై చేయొచ్చు. ఒకవేళ కరెక్షన్ కాకుండా మీరు లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేద్దాము అనుకుంటే కనుక ప్రస్తుతం ఉన్న లెవెల్స్ కూడా చాలా మంచివే. బట్ ఆల్ టైమ్ హైలో ఉంది. కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. కొంత క్వాంటిటీ మాత్రం ఇన్వెస్ట్ చేయండి. ఒకవేళ కరెక్షన్ అయితే ఇంకొంత క్వాంటిటీ అనేది యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ రిలయన్స్ స్టాక్స్ గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అని మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.